సైమా 2021 రెడ్ కార్పెట్లో చాలా చాలా స్పెషల్ పర్సన్ ఇవాళ మనతో ఉన్నారు ఎస్పీ చరణ్ గారు. సార్, వెరీ గ్లాడ్ టు సీ యూ ఆన్ సైమా రెడ్ కార్పెట్ సార్. ఇట్స్ మై ప్లెజర్ బీయింగ్ హియర్ అండి. సో ఇవాళ ట్రిబ్యూట్ అందించబోతున్నారు బాలసుబ్రహ్మణ్యం గారికి. అది డెఫినెట్గా మేమందరం చేసుకున్న పుణ్యం, మా ఆనర్. సో దీనికి మీరు ఇక్కడికి రావడం అనేది ఇంకా ఇంకా స్పెషల్గా అనిపిస్తుంది. సో మీకు ఎలా ఉంది? కొంచెం నర్వస్గా ఉంది. సైమా ఇస్ అ బిగ్ స్టేజ్ అండ్ నాన్నగారికి అవార్డ్ unfortunately late, but it's always an honor and a privilege to receive an award on his behalf. So చూద్దాం how it goes. సార్, అంటే మీరు పాడుతున్నప్పుడు చాలా షోస్లో చూసాం, బాలు గారు వాయిస్ మీ వాయిస్ ఎగ్జాక్ట్గా మీరు పాడుతున్నారా అంటే కూడా బాలు గారు పాడినట్టుగానే ఉంది. సో మా ఆడియన్స్ కోసం ఒక్క 2 లైన్స్. యాక్చువల్గా పాడే ముందు చాలా ఏళ్ళగా ఇలాగే పాడుతున్నాను. ఇప్పుడు ఏంటంటే అందరికీ కొంచెం గమనిక ఎక్కువైంది. లెట్ మీ సీ. నీలాలు కారేనా కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసి వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. థ్యాంక్ యూ. సూపర్ సార్, మీరు అన్నట్టు బాలు గారి గొంతు మీ గొంతు సిమిలర్గా ఉంటుందని ఎప్పటి నుంచో గమనించడం కంటే మేబీ ఈ మధ్య కొంచెం ఎక్కువ గమనిస్తున్నారని ఒప్పుకోవాల్సిందే. కానీ బాలు గారు పాడిన ఏ పాట మీ గొంతులో చాలా దగ్గరగా అనిపిస్తుందని మీకు అనిపిస్తుంది? అవును, అంటే ఆయన స్టైల్ నాకు చాలా ఈజీగా, అంటే ఐ అబ్జర్వ్డ్ ఇట్, అంటే ఇట్స్ ఇన్ మై బ్లడ్ అనొచ్చు. అంతే కదా, చిన్నప్పటి నుంచి ఆయన పాటలు విని పెరిగాను కాబట్టి ఒక్కొక్క వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేస్తారన్నది ఐ థింక్ దట్స్ ప్రాబబ్లీ వై ఎవ్రీబడి ఫీల్స్ దట్ ఐ సౌండ్ లైక్ హిమ్. నైస్. సో అంటే మీకు బాలు గారు ఎలా పాటల్లో, అంటే ఆబ్వియస్గా చాలా షోస్లో ఆయన టిప్స్ చెప్తా ఉంటారు, మీకు పర్టికులర్గా ఏమైనా టిప్స్ చెప్పేవారు? అస్సలు లేదండి. షో అయిన తర్వాత బాగా పాడానో లేదో అని మట్టుగా చెప్పేవారు అంతే. బట్ ఏమైనా కష్టమైన పాటలు అట్లాంటివి ఏమైనా ఉంటే డెఫినెట్ ఐ యూస్ టు గో టు హిమ్ ఫర్ ఇది ఎలాగా అంటే అట్లాంటి చిన్న చిన్న కరెక్షన్స్ అవి చేసి. సార్, బాలు గారు సింగర్గా ప్రపంచవ్యాప్తంగా తెలిసినప్పటికీ కూడా హీఈస్ అ వెరీ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. సో సింగర్గా మీరు అది పుణికిపుచ్చుకున్నారు, డౌట్ లేదు. అండ్ ప్రొడ్యూసర్గా కూడా చేశారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మ్యూజిక్ డైరెక్టర్గా ఏదో షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను. ఎస్. సో ఇంకా మీలోని టాలెంట్స్ మేమేమైనా చూడబోయే అవకాశం ఉందంటారా? యాక్టర్గా కానీ నేను యాక్ట్ చేశానండి తెలుగు సినిమాలో. నాలో అని 1998 I think 2004 yes బబ్లు హీరోగా చేశాడు. దాంట్లో ఒక చేశాను. తమిళ్లో దాదాపు ఒక 8-9 సినిమాలు చేశాను. సో యా, నేను ఐ స్టార్టెడ్ ఆఫ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. టీవీ సీరియల్స్ లో వాటిలో కూడా చేశాను. మల్టీ టాలెంటెడ్. సార్, మాకు ఇంకొక క్వశ్చన్ సార్, మీరు లిటిల్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఏమవ్వాలనుకున్నారు? క్లూలెస్ అండి, గైడ్ లేదు, అసలు గైడెన్స్ లేదు. పేరెంట్స్ చాలా లిబరల్గా ఉండేవారు. నాన్నగారు అసలు ఎప్పుడు లేరు. ఈ వాజ్ వెరీ బిజీ రికార్డింగ్స్ వాటిల్లో. అందుకని నువ్వు ఇలా అవ్వాలి, ఇది చదవాలి, ఇట్లా చేయాలి అనేది ఏం లేదు. మాకు వదిలేసారు ఏం కావాలంటే చేయాలని. ఐ వాంటెడ్ టు బీ ఏ బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ. నేను ఐ స్టడీడ్ BBA ఇన్ US. కానీ సినిమా జస్ట్ పుల్స్ యూ. చిన్నప్పటి నుంచి సినిమా పాటలు అలా ఇలా అనేటప్పటికీ ఐ ఇవాల్వ్డ్ ఇంటూ వాంటింగ్ టు బికమ్ అ ప్రొడ్యూసర్. తర్వాత మీలోని బిజినెస్ మ్యాన్ ని కూడా ఏమన్నా అందుకే ప్రొడ్యూసర్ అయ్యాను. చెన్నై 28 ఆరణ్యకాండం అనే ఒక సినిమాకి వన్ నేషనల్ అవార్డ్. ఉన్నై చరణ్ అండ్ దెన్ టుడే సపోజ్ టు బి 18 years of the release of ఉన్నై చరణ్ అండ్ దెన్ won 2 state awards in Tamil Nadu for that. Fantastic. So yeah, okay, ఏదో చేసుకున్నాం. అదే సార్, చాలా చేశారు. సో వండర్ఫుల్ టాకింగ్ టు యు సార్. ఇంకా మీరు బోల్డ్ అని ప్రాజెక్ట్స్ తో మమ్మల్ని అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఇవాళ ట్రిబ్యూట్ కోసం కూడా we are very much looking forward to it. Thank you.